నీకు కథ చెప్పేదా. 2 ఎకరాల రైతు కూలోళ్ళు పెట్టుకునే స్తోమత లేక పెండ్లాన్ని తీసుకొని పొలం పనులకు పోయినాడు. వాడిని 6 ఏళ్ళ పాప ఇంటికాడనే ఉండి సంవత్సరం లోపున్న తమ్ముడిని సముదాయిస్తూ ఉండదు. ఏడ్చినాడని ఎండలో తిప్పినాదో ఏమో మధ్యాహ్నానికి జ్వరం కాసింది. 10 మైళ్ళ దూరంలో ధర్మాసుపత్రి. పార్టీలు గొడవలతో బాంబులేసుకునే ఊళ్ళాయే. పొద్దుకోకినాక బస్సులాడు తిరుగుతాయి పాలంటే. ఆసుపత్రికి తీసుకుపోయే నాటికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ బోరుమన్నాను. ఇదే కదా తిరగమలిసి చెప్పేదా. 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు మస్తుగా ఉన్నాయి. పెండ్లాన్ని ఇంటికాడే పెట్టి కూలోళ్ళు తీసుకొని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడే ఉండే బిడ్డను చూసుకుంటా ఉందా. పాప బడికి పోయిన. బిడ్డ ఎండలో ఆడుకున్నాదో ఏమో మధ్యాహ్నానికంతా జ్వరం కాసింది. గొడవలు కొట్లాటలు లేని ఊర్లు కదా పాల్గొట్టి బస్సులు మచ్చుగా తిరుగుతూ ఉన్నాయి. బిడ్డని ఆసుపత్రికి తీసుకుపోయినారు. డాక్టర్ సిలేన్ ఎక్కించి ఇంటికి పంపించారు. ఆ మర్నాడు పాప బడికి పోయాడు. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది, రెండో కథ నేను రాద్దామనుకున్నాను. ఏం చేద్దాం బాలంటే